సో ఇది వచ్చేసి బుల్లిష్ హ్యామర్ అనమాట. ఇది బుల్లిష్ ప్యాటర్న్. ఇది ఎప్పుడైతే మనకి సపోర్ట్ దగ్గర ఫామ్ అవుతుందో మార్కెట్ బేరిష్ నుంచి బుల్లిష్కి రివర్సల్ సిగ్నల్ అనమాట. సో మనం స్టాప్ లాస్ అనేది ఇక్కడ పెట్టుకుంటాము, ఎంట్రీ పాయింట్ అనేది ఇక్కడ ఉంటుంది. సో నెక్స్ట్ స్వింగ్ హై అనేది మనకి టార్గెట్ అనమాట. ఫిఫ్త్ వచ్చేసి మళ్ళీ బుల్లిష్ ఎంగల్ఫింగ్. సో ఇది వచ్చేసి సపోర్ట్ దగ్గర ఫామ్ అయింది అనుకోండి, చాలా బాగా పనిచేస్తుంది. సో మీకు ఇందాక చెప్పినట్టే ఈ రెడ్ క్యాండిల్ని హోల్ గ్రీన్ క్యాండిల్ ఎంగల్ఫ్ చేస్తుంది అనమాట. సో దీన్ని బుల్లిష్ ఎంగల్ఫింగ్ అంటారు. సో ఇది వచ్చేసి మెయిన్గా సపోర్ట్ దగ్గర చూసుకోవాలి. మన ఎంట్రీ పాయింట్ వచ్చేసి ఈ క్యాండిల్ పైన ఉంటుంది, స్టాప్ లాస్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది సపోర్ట్ దగ్గర. ఇవి కూడా చాలా బాగా పనిచేస్తాయి. ఇది 3 వైట్ సోల్జర్స్ అనమాట. సో ఇందాక చెప్పినట్టు 3 బ్లాక్ క్రోస్ చెప్పినట్టు ఇది చాలా మంచి బుల్లిష్ రివర్సల్ ప్యాటర్న్ ఇది. సో ఫస్ట్ 3 క్యాండిల్స్ గ్రీన్ ఫామ్ అయితే ఫస్ట్ క్యాండిల్ హైలో బాడీ అనేది ఈ క్యాండిల్ బాడీ అనేది క్లోజ్ అవ్వాలి, అండ్ సెకండ్ క్యాండిల్ పైన బాడీ అనేది క్లోజ్ అవ్వాలి. సో మన ఎంట్రీ పాయింట్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది, మన స్టాప్ లాస్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది, టార్గెట్ అనేది స్వింగ్ హై. సో సేమ్ బేరిష్లో కూడా చూసుకోవాలి. ఇది 3 వైట్ సోల్జర్స్ అనమాట. సో ఇది ఇన్వర్టెడ్ హ్యామర్, బుల్లిష్ రివర్సల్ ఇది. సో ఇదేంటంటే డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు ఒకటేసారి ఇది ఫామ్ అవుతుంది. దీన్నే మనం మళ్ళీ షూటింగ్ స్టార్ అని కూడా అంటాము, బుల్లిష్ షూటింగ్ స్టార్ అంటారు. సో డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. సో ఎప్పుడైతే ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఇక్కడ కింద సైడ్ ఫామ్ అవుతూ ఉంటుందో ట్రెండ్ రివర్సల్కి లైక్ బుల్లిష్ సైడ్కి వెళ్ళడానికి బాగా పనిచేస్తుంది. ఆ 7 క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో, యాక్చువల్గా టోటల్గా 21 క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఇంకా ఎక్కువ ఉన్నాయి. ఇవి మెయిన్గా యూజ్ చేసే ప్యాటర్న్స్ అనమాట. మీకు ఒకవేళ ఆ 21 క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ది పీడిఎఫ్ కావాలి అని అంటే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అని కమెంట్ చేయండి, అవి నేను మీకు డైరెక్ట్గా డిఎం చేస్తాను. అండ్ మెయిన్గా మీరు గుర్తించాల్సింది ఏంటంటే ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కోర్సులలో పెట్టి వేలు రూపాయలకు అమ్ముతూ ఉంటారు. నేను క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో మీరు కమెంట్ చేస్తే నేను ఫ్రీగా పంపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ మార్కెట్ అన్న ఉంటాను.